హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేరీ బహ్రెయిన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూడండి, ఈరోజు మచ్చిబూస్ చేశానండి. మచ్చిబూస్ అంటే రెడ్ కలర్ ఒకటే కాదండి, టమాటా సాస్ వేసి. అలా అస్తమానం మనం టమాటా సాస్ వేస్తే బాగోదని ఈరోజు నేను ఉత్తి పసుపు వేసి చేశాను ఫ్రెండ్స్. చూడండి, మరి వీడియో అయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. మేరీ బహ్రెయిన్ యూట్యూబ్ ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లింక్ ఓపెన్ చేయండి. నేనైతే డిస్క్రిప్షన్లో పెద్ద వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ఫుల్ వీడియో మీరు చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మరి మా పిల్లోడైతే వచ్చేసాడండి ఫుడ్ కోసం. ఇప్పుడే వచ్చాడు. నేను వాళ్ళ కోసం ఇప్పుడు ఫుడ్ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, నేను ఒక వీడియో తీయాలి అని అనుకుంటాను, ఒక్కొక్కసారి నాకు టైం కుదరదు ఫ్రెండ్స్. అందుకని ఒక్కొక్కసారి నేను వీడియో పెట్టలేకపోతున్నాను. దయచేసి మీరందరూ నన్ను క్షమించాలి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇప్పుడు మా పిల్లాడు అయితే వచ్చేసాడు. అబ్బాయికి మరి రెడీ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయలు అండి, ఖచ్చితంగా వేయించుకున్న ఉల్లిపాయలు పెట్టాలి ఫ్రెండ్స్. ఈ వేయించుకునేటప్పుడు ఉల్లిపాయలని చూడండి ఒకసారి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఓకే, ఇవి ఎలా వస్తాయంటే కొంచెం కార్న్ఫ్లవరు, కొంచెం పసుపు వేసి గట్టిగా దాన్ని ఉల్లిపాయలని కట్ చేసిన ఉల్లిపాయలని మనం చేతితో పిసికేసినట్లయితే అన్నీ ఓపెన్ అయిపోతాయండి. వాటిలో వేడిగా మరిగిన ఆయిల్లో కొంచెం ఈ కార్న్ఫ్లవర్ కలిపి వేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఉప్పు వేయకూడదండి, గుర్తుపెట్టుకోండి, ఉప్పు వేయకూడదు. అప్పుడైతే మనకి ఇలా పొడి పొడిలాడుతూ చూడండి. మనం ఇప్పుడు బిర్యానీ చేసుకున్నా, మచ్చిబూస్ చేసుకున్నా మరి అప్పటికప్పుడు మనకు కావాలంటే కుదరదు కదా, ముందుగా మనం వేయించుకొని పెట్టుకోవచ్చు. ఇవి ఏమి అవ్వవు, ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. చూడండి, నేనైతే మొన్న చేశాను శుక్రవారం. మరి ఇది చూడండి డబ్బాలో వేసుకున్నాను, ఎంత బాగున్నాయో. ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకోదు. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.